ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సొన్నగానిపల్లి గ్రామంలో శ్రీ గంగమాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాబోయే ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడికి మెజారిటీ లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచర్ల పిఎస్ మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, గౌనివారి శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద మనకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు దీపం పథకం కింద. అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తున్నారు. అలాగే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వాళ్ళకి నెలకు 1500 రూపాయలు మహిళలు ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు. అదొక కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మీకు ఎంతమంది బిడ్డలు ఉంటే ఇది మన తల్లికి వందనం పేరుతోటి ఒక బిడ్డ ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 15,000. జగన్మోహన్ రెడ్డి 45,000. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని చెప్పి అందరికి ఇస్తా అని చెప్పాడు. వారి లేకుండా ఈరోజు ఒక్క బిడ్డకే ఇస్తున్నారు. అది కూడా 15,000 కట్ చేసి 13,000 ఇస్తున్నారు. అవి ఏమి లేకుండా అన్ని 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఒక బిడ్డకి ఎంతమంది ఉంటే అంతకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఉద్యోగాలు కూడా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలం కింద. రైతు పొలం ఉంటే మీకు 20,000 రూపాయలు దాని కింద ఇస్తున్నారు. ఇంటింటికి తాగునీరు కార్యక్రమం, పేదలకి ఆదాయం పెంచేలాగా మన పాడి పరిశ్రమ 3.5 లక్షల లీటర్లు నీళ్లు వస్తున్నాయి, పాలు వస్తున్నాయి అని చెప్పి అన్నారు. సో దాన్ని 10 లక్షల లీటర్లు తీసుకెళ్లేదానికి చేస్తాను. అట్లా అన్నీ కూడా మీకు చేసేదానికి చేశాడు. బీసీల మీద దాడులు ఎక్కువైనాయి, 300 మందిని చంపేశారు. అందుకని బీసీలకి రక్షణ చట్టం కూడా తీసుకొచ్చారు. సో మీరు ఓటేయటంతో పాటు 10 మంది చేత చంద్రబాబు నాయుడు గారికి ఓటేపించే బాధ్యత మీరు మహిళలే తీసుకోవాలా. 100% మీకు అన్ని విధాలుగా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సరేనా? బీసీలు మీకోసం చెప్పింది సార్, బీసీలు చెప్పు కదా.